ఓయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. వంట చేస్తున్నాను. మధ్యాహ్నం వంట పప్పు ఆనపకాయ బంగాళదుంప ఫ్రై అండి. తొక్కలతో చేస్తాను నేను ఫ్రై, ఎందుకంటే చిప్స్లాగా ఉంటాయి. బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా వీడియోలో పెట్టాను, చూసుంటారు. ఎక్కువ దుంపలు ఏంటి తింటారు, ఇక్కడ దుంపలే తింటారండి. అది కూడా చెప్పాను. ఏనివే కానివ్వండి. కాకపోతే విచిత్రం ఏంటంటే చేపల్లో కూడా దుంపలు వేస్తారండి కొరియా వాళ్ళు. అదే విచిత్రం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నాన్ వెజ్ తినలేం. పచ్చి పచ్చిగా తెల్ల తెల్లగా అదొక రకంగా టేస్ట్ కూడా అంత బాగోదు. ఒకసారి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అతను కర్రీస్ అవి పంపించారనమాట. ఏంటి మష్రూము రొయ్యలు, పచ్చి రొయ్యలు. మష్రూము పచ్చి రొయ్యలు ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదండి బాబోయ్. ఫోన్ టేస్ట్ బాగుంది అనుకుంటే నేను యాక్చువల్గా మష్రూమ్ అసలు తిన్నాను. హస్బెండ్ తినమన్నారు అన్నమాట. టేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ చూశాను కదా, వాంటింగ్స్ వచ్చాయి అన్నమాట. అంత దారుణంగా ఉంది. ఏంటో విచిత్రమైన వంటలు అనుకుంటాం కానీ నా వంటలు, ఇంట్లో నేను చేసిన వంటలు మా అక్క వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి నచ్చవు. చప్పగా ఉన్నాయి, గడ్డిలాగా ఉన్నాయి. ఇంత బాగుండేదని ఒకప్పుడు బాగుండేదాన్ని అండి. నిజం గొప్ప కాదు. నా వంటలు మా అక్క అయినా మా అమ్మ వాళ్ళైనా మెచ్చుకునేవాళ్ళు. బాగా చేస్తావు నువ్వు, నిన్ను చేసుకునే పోయేవాడు అదృష్టవంతులు అలగలు. కానీ ఇప్పుడు నా వంటలు తిడతారు వాళ్ళు. అదేంటో ఆంధ్ర వెళ్ళేసరి వాళ్ళ వంటను నేను తినలేకపోతున్నాను. కారం కడుపులు మంట వచ్చేస్తుంది. నేను వేసుకున్న కారంకి వాళ్ళు వేసుకున్న కారానికి అంత డిఫరెన్స్ వచ్చింది. నా పిల్లలు తినలేరు, మా హస్బెండ్ తినలేరు, నేను తినలేను. ఎంత కారం కదా, నా కోసం కొంచెం తగ్గించి వండినా సరే అంత కారం అనిపిస్తుంది. అంతే. ఎక్కడ మనం ఏది మనం అనుకుంటాం, చాలామంది పొరపాటు కూడా అనేకండి పెద్ద స్టైల్ కొడుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయినారు అలా అనుకుంటామా? లేదండి. ఇప్పుడు సపోజ్ అదంతా ఎందుకు, మాట తీరు అవనివ్వండి. వీళ్ళు మాట తీరు కొంచెం డిఫరెంట్గా ఉండేది మాట. నాకు ఎలాగ ఉండేదంటే, స్విచ్చెస్ మనం ఏమంటాం, ఆఫ్ చేయండి అంటాం, వీళ్ళు బంద్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం కుళ్ళు కాలువలు అంటాం, వీళ్ళు నాలావలు అంటారు. డిఫరెంట్గా ఉంటాయి మాటలు. అవే మనకు అలవాటు అవుతాయి. మనం అనుకుంటాం కానీ మన ఆంధ్రాలో ఉన్నప్పుడు అవి అలవాటు అయిపోతాయి. ఎక్కడ ఉన్న పద్ధతులు అక్కడ. వీళ్ళు ఫుడ్ విషయం ఒక్కొక్కసారి నేను నచ్చుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఏంటి టీలో ముడిలు, మిర్చిర్లు, జంతికలు ముంచుకొని తినడం, అబ్బోయ్ చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పప్పు కలుపుకుంటాం మనం. ముద్దపప్పు అయితే నంచుకుంటాం. పప్పు మా హస్బెండ్ జుర్రేవారన్నమాట. నాకు నచ్చింది కాదు. పప్పు జుర్రడం ఏంటండి. కానీ ఇప్పుడు నేనే అదే జురుతున్నాను. పప్పు వేసుకొని గిన్నెలో వేడిగా వేసుకొని జురుతుంటా అనమాట. అదొక ఆనందం అంతే. ఎక్కడ అలవాట్లు అక్కడ ఖచ్చితంగా ఫాలో అయిపోతాం. మాట తీరు కూడా మనం సపోజ్ వేరే దగ్గర ఉన్నాం అనుకోండి, ఇప్పుడు విజయవాడ వాళ్ళ మాట తీరు ఒకలాగా ఉంటుంది, రాజమండ్రి వాళ్ళ మాట తీరు ఒకలాగా ఉంటుంది. ఆ అలవాటు అలాగ వచ్చేస్తుంది. అవునా కదా? నిజమే కదా? అది ఇక్కడ నేనున్నాను కదా, ఇక్కడ ఇలా ఫాలో అయిపోతాను. ప్రతి దాంట్లో దుంప అయిపోతే మాకు రోజే గడవదు. ఖచ్చితంగా వేయాలి. నేను ఎంత ఇష్టంగా తినేదన్న దుంపలు ఇప్పుడు తప్పడం లేదు, తింటున్నాను. ఏం చేస్తాం? అదన్నమాట మ్యాటర్.